గత ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతలు పలువురు సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన OSD జి నరసింహులు పేరిట ఉన్న ఫోన్ నంబర్ను తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఇక నరసింహులు ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించిన అధికారులు 2 రోజుల క్రితం ఆయన్ను పిలిపించి విచారించారు. అయితే తన ఫోన్ ట్యాప్ అయిన విషయం తనకు ఇప్పటి వరకు తెలియదని ఆయన చెప్పినట్టు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు ఈ నంబర్ను ట్యాప్ చేశారనే విషయం విదేశాలకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును విచారిస్తేనే తెలుస్తోందని అధికారులు చెప్తున్నారు. కాగా గత గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వార్తలు వచ్చాయి. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నరసింహులు ఫోన్ నంబర్ను ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బీజేపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, ఉమ్మడి ఏపీ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత ఆయన 2023 అక్టోబర్ 18న త్రిపుర గవర్నర్ గా నియమితులయ్యారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే కీలక రహస్యాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ కు పాల్పడినట్లు చెప్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగా గత ఏడాది కాలం నుంచి కూడా పూర్తిగా దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా అధికారులు కూడా దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏసీబీ అధికారులు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మరో విషయంపై సంచలన విషయం బయటకు వచ్చిన పరిస్థితి. గత ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ జాబితాలో ఇంద్రసేనారెడ్డి ఆయన నంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన OSD నరసింహ నంబర్ కూడా ట్యాపింగ్ చేసినట్టు చెప్తున్న పరిస్థితి. అయితే తను ఈ మధ్యలోనే తను గవర్నర్ గా, త్రిపుర గవర్నర్ గా 2023 అక్టోబర్ 18 త్రిపుర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఇంద్రసేనారెడ్డి. ఆయనప్పుడు బీజేపీ పెద్దలతోటి సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, రాష్ట్ర నాయకులతోటి కావచ్చు. ఒక గవర్నర్ హోదా నుండి గతంలో ఎమ్మెల్యేగా 2 టర్ములు పనిచేశారు. కీలక నేతగా ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. అయితే తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలు ఎలాంటి సమాచారం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆలోచన ఉందని చెప్పి ఆ సమాచారం కూడా తెలుస్తానే ఒక ఉద్దేశంతో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు అధికారులు తెలిసిన పరిస్థితి. దానిలో భాగంగానే తన OSD నరసింహ నెంబర్ కూడా, ఎందుకంటే OSD ఎవరి దగ్గర మాట్లాడుతుండో, ఏ విషయాలు కూడా బయటకు చెప్తుందని, ప్రభుత్వం సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు చెప్తుందనే విషయాన్ని కూడా తన OSD కూడా కీలకంగా సమాచారం ఉంటుందనే ఉద్దేశంతో తన నెంబర్ కూడా ట్యాపింగ్ చేసినట్టు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే ప్రభుత్వంలో నుండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నేతలందరూ కూడా, సీఎంతో పాటు ఆ మంత్రులందరూ కూడా ఇలా కీలక నేతలు, ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పాత గవర్నర్ తమిళిసై గారు, ఇలాంటి కీలక నేతలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు, వీళ్ళు ప్రభుత్వంతో ఎలా ఉంటారు, కేంద్ర ప్రభుత్వంతో ఎలా ఉంటారు అని సమాచారం తెలుస్తున్న ఉద్దేశంతో ఈ అంతి కూడా చేసినట్టు సమాచారం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే నరసింహలో పెద్ద మొత్తంలో గవర్నర్ ఉన్నారు కాబట్టి, ఇంద్రసేనారెడ్డి గవర్నర్ ఉన్నారు కాబట్టి సమాచారం తెలుస్తున్న ఉద్దేశంతో చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి కేసులు వెలికి తీసే అవకాశం ఉందో, ఇంకా మరింత కొంత సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. కొన్ని రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.